ఆయనలో అందరికీ నమస్తే. ఈరోజు మా పొలంలో మిషన్ తోటి ఒర్రలకు గడ్డి కోసేస్తున్నామన్నా. ఒర్రలకు గడ్డి ఎక్కువ ఉండడం వల్ల పాములు, ఎలుకలు, ఎండ్రకాయలు దాచుకునే అవకాశం ఉంటుంది. సో వీలైనంత వరకు ఈ యొక్క కీటకాల నుండి మనమైతే బయటపడాలన్నా. కాబట్టి మనము చేతులతోటి కానీ మిషన్ తోటి కానీ ఈ యొక్క ఒర్రలకైతే గడ్డి కోసేసుకొని శుభ్రంగా అయితే ఉంచుకోవాలన్న ఒర్రలను. మరి అదే విధంగా మనం ఈ విధంగా గడ్డి కోసేసుకున్నాం అనుకో, పొలానికి గాలి వెలుతురిగిన మంచిగా అందే అవకాశం ఉంటుంది. సో వీలైనంత వరకు మనమైతే ఒరలనైతే నీట్గా అయితే ఉంచుకోవాలన్నా. అట్లనే అన్న మనం మిషన్ తోటి గడ్డి కోసేటప్పుడు వీలైనంత వరకు అయితే మనం హెల్మెట్ ధరించుకోవాలన్నా. ఎందుకంటే కోసేటప్పుడు ఆ యొక్క దుమ్ము వచ్చేసి మన కళ్ళకు కానీ ఫేస్కు కానీ తాకే అవకాశం ఉంటుంది. దానివల్ల అయితే మనం ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అన్న. మరి సో ఎవరైనా మిషన్ తోటి గడ్డి కోసేటప్పుడు మీరైతే ఒక జాగ్రత్త తీసుకున్నా. మరి అదేవిధంగా మనమైతే ఈరోజు గడ్డి కోయడం అయితే స్టార్ట్ చేసాము. మనకైతే ఇంకా 3-4 రోజుల వరకు అయితే గడ్డి కోయడం అయితే జరుగుతుంది. మరి పొలానికి మనం పొలానికి నీళ్ళు పెట్టడానికి వెళ్ళినప్పుడు పొలాలు సాఫ్ ఉన్నాయి అనుకున్నా మనం జాగ్రత్త అయితే వెళ్ళొచ్చు. గడ్డి ఉండడం వల్ల అందులో ఏముంది తెలియక మనకు పాములు కానీ ఎండుకాయలు కానీ ఎలుకల నుంచి అయితే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందన్న. సో ఈ యొక్క విషయాన్ని అయితే మన రైతులను అందరూ గమనించాలని ప్రతి ఒక్కరిని అయితే వేడుకుంటున్నాను. మరి అట్లే అన్న ఈ యొక్క వీడియో మీకు అందరికి నచ్చితే మా చుట్టుపక్కల రైతులకైతే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసము మన పేజీని ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోకుండా. మరి మరొకటి మలగలుద్దాం. జై జవాన్, జై కిసాన్.